రంగనాయకులపేటలో వెలసియున్న శ్రీ తల్పగిరి రంగనాథస్వామివారి దేవస్థానంలో నేడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, రూప్ కుమార్ యాదవ్, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని పిలవడం జరిగిందని, అందరూ విచ్చేసి ప్రమాణ స్వీకారోత్సవాన్ని విజయవంతం చేసి తల్పగిరి రంగనాథస్వామి వారిని దర్శించి తమకు వారి సహాయ సహకారాలను అందించాలని చెప్పి కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ నూతన చైర్మన్ లెక్కల వెంకటరెడ్డి, ఆలయ ఈవో ఆళ్ల శ్రీనివాసులరెడ్డి, కమిటీ మెంబర్లు మహేష్ వర్మ, స్వామి చంద్ర, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారము. 10వ తారీఖు సాయంత్రం ఆదివారం 5 గంటలకి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థాన ఆలయ కమిటీ మెంబర్స్, బోర్డు మెంబర్స్, చైర్మన్ అందరూ కూడా ప్రమాణ స్వీకారం మహోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా ప్రియతమ నాయకులు, నెల్లూరు శాసనసభ్యులు, రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు, అదేవిధంగా దేవాలయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంతమ్మ గారు ఎమ్మెల్యే, కోవూరు ఎమ్మెల్యే గారు, తర్వాత రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మరియు నోడా చైర్మన్, తర్వాత వక్ఫ్ బోర్డ్ చైర్మన్, తర్వాత మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, తర్వాత అంటే మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ మున్సిపల్ మేయర్లు, తర్వాత వీళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా దేవుడికి, మన నెల్లూరు నగరానికి, నెల్లూరు జిల్లాలో అతి పవిత్రమైన టెంపుల్ శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం మొత్తము రాష్ట్రంలోనే ఉత్తర శ్రీరంగంగా ప్రసిద్ధిగాంచింది. కాబట్టి ఈ కమిటీని ఏర్పాటు చేసిన మా ప్రీతమ నాయకులు నారాయణ సార్ గారికి మా అందరి కమిటీ తరపున, మా బోర్డు మెంబర్స్ తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ ప్రతి కార్యక్రమంలో ముందుండి నడిపించే నారాయణ విద్యా సంస్థల జిఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మాకు అవగాహన లేకపోయినా కూడా చిన్న చిన్న విషయాలు అన్నీ కూడా వాళ్ళిద్దరు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అట్టే మా ఆలయ ఈవో శ్రీనివాసులరెడ్డి గారు కూడా మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మాకు సూచనలు ఇస్తూ, ఆయన చాలా సీనియరు, ఆయనకు అన్ని అనుభవం ఉంది. వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలతోటి 10వ తారీఖు ఆదివారం సాయంత్రం 5 గంటలకి ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతూ ఉంది. కాబట్టి భక్తులందరూ వచ్చేసి ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి మాజీ చైర్మన్లు కూడా అందరినీ ఆహ్వానించడం జరుగుతూ ఉంది. ఇది పార్టీలకు సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి దిగ్విజయం చేయవలసిందిగా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఒంగోలు ఎంపీ గారు మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు ఈ గుడికి ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన్ని కూడా, మాగుంట శ్రీనివాసులరెడ్డి ఒంగోలు ఎంపీ గారిని కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆయన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయనకి ప్రత్యేకంగా కూడా మేము మా ఆలయ కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నమస్కారం. నెల్లూరు నగరం రంగనాయలపేటలో వేంచేసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే ధర్మకర్తల మండలి నియామకం జరిగింది. ఈ ధర్మకర్తల మండలి 10వ తారీఖు సాయంత్రం 5 గంటలకి పదవీ ప్రమాణ స్వీకారం చేయటం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు శ్రీ గౌరవనీయులు పొంగూరు నారాయణ గారు మరియు దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారి సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా
ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.